హలో ఫ్రెండ్స్, మనం కరెంట్ అఫైర్స్ సంబంధించి ఒక క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ మనకి ఏపీపీఎస్సి వారు రీసెంట్గా కండక్ట్ చేసినటువంటి ఏఈ ఎగ్జామ్లో అడగడం జరిగింది. క్వశ్చన్ ఏంటంటే, హౌ మెనీ రాఫెల్ ఫైటర్ జెట్స్ వర్ అగ్రీడ్ టు బి పర్చేస్డ్ బై ఇండియా? భారతదేశం ఎన్ని రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి అంగీకరించింది అని అడుగుతున్నారు. మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 36. ఇది 2016 అప్పుడు సంబంధించిందనమాట. ఇన్ సెప్టెంబర్ 2016 ఇండియా అండ్ ఫ్రాన్స్ సైన్డ్ ఏ 7.87 బిలియన్ యూరో intergovernmental agreement for 36 Rafale multi-role fighter jets in flyaway condition. అదేవిధంగా రీసెంట్గా ఇండియన్ నేవీ కోసం ఇండియా సైన్డ్ 63,000 కోర్ డీల్ విత్ ఫ్రాన్స్ ఇన్ ఏప్రిల్ 2025 ఫర్ 26 రాఫెల్ మెరైన్ జెట్స్. ఇప్పుడు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ చైర్డ్ బై డిఫెన్స్ మినిస్టర్ గివ్స్ నాడ్ ఫర్ 114 రాఫెల్స్ ఫర్ ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. అదేవిధంగా P-8I ఎయిర్ క్రాఫ్ట్ ఫర్ ఇండియన్ నేవీ. మనకి ఈ విధంగా ఎయిర్ క్రాఫ్ట్స్ ఇచ్చి ఆర్జన్ కూడా అడగచ్చు. P-8I అనేవి మనకి యునైటెడ్ స్టేట్స్ సంబంధించి లాంగ్ రేంజ్ మ్యారిటైమ్ రికానసెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ ఫర్ ఇండియన్ నేవీ. ఈ విధంగా ఎయిర్ క్రాఫ్ట్ దాని యొక్క పర్పస్, కంట్రీ ఆఫ్ ఆరిజిన్ మ్యాచింగ్ వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా రాఫెల్ డీల్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసుకోండి. మనకు క్వశ్చన్ వచ్చిందైతే దీని గురించి, భారత వాయుసేన వద్ద ప్రస్తుతం 36 రాఫెల్ యుద్ధ విమానాలు ఉన్నాయి. 114 రాఫెల్ జెట్లని కొనుగోలు చేయడానికి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదేవిధంగా మనం చెప్పుకున్నాం కదా, 26 రాఫెల్ మెరైన్ జెట్స్ ఫర్ ఇండియన్ నేవీ, దీనికి కూడా అగ్రిమెంట్ చేసుకున్నారు ఇండియా అండ్ ఫ్రాన్స్. రాఫెల్స్ అనేవి మనకి ఫ్రాన్స్ సంబంధించినవి. అదే P-8I ఎయిర్ క్రాఫ్ట్ వచ్చి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.